మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం, మరి తులారాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ, పరాభావ ఉగాది శుభ ఆశీస్సులతో చక్కగా మరి తులారాశి వారు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయాలు, వ్యయాలు, అదేవిధంగా అవమానాలు, రాజపూజ్యాలు, ఇలాంటి విషయాలన్నీ చర్చించేటువంటి ప్రయత్నం చేసే ముందు ఒక మాట. మీరు మీ జీవితంలో 2024, 2025లో మీ లైఫ్ టైంలో ఎప్పుడు చూడని డౌన్ఫాల్, ఎప్పుడు పడని ఇబ్బందులు ఈ 25లో పడ్డారు అని నా భావన. సో ఎస్ ఆర్ నో కామెంట్ చేయగలరు తులారాశి వారు. అయితే తులారాశి వారు అనగానే మరి ఎవరెవరు చూసుకుంటున్నారు తులారాశి నాది అని చెప్పి, మరి ఎవరిదైతే తులారాశి అనేటువంటి విషయాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ తులారాశి వారికి ఆదాయ వ్యయము కంటే కూడా నేను అవమానాలు, రాజపూజ్యం చూద్దాం. రాజపూజ్యం 6 ఉంది, అవమానం 3 ఉంది. మనకు ఆదాయము 5, వ్యయం 14 ఉన్నది. సో ఇక్కడ ఆదాయ వ్యయాలైన, రాజపూజ్యం, అవమానాలైన అది మనము మన చేతులారా చేసుకునేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మనము మంచి ప్రవర్తనతో ఉంటే, ఇప్పుడు జంతువులకు మనుషులకు తేడా ఏమిటి? జ్ఞానం. జ్ఞానంగా మనము ఉండాలి, జ్ఞానంగా మనం మాట్లాడాలి. లేదు ఇవాళ రేపు ఎక్కడుంది? అది ఉందా? ఇందాక మనం ఒక పాట చూసినాం. అదేమన్నా పాటనా? మనకన్నా అసలు బుద్ధి ఉందా? అదేంది మన ప్రభాకర్ కొడుకు లైక్ చెప్తున్నా. అంటే మంచి మాట, మంచి భావన లేదు. జనాలకు ఇప్పుడు అదే కావాలి కావచ్చును, అదే విధంగా ఉంది. మరి ఏం చేద్దాం? కనుక సిచ్యువేషన్ అంటే చెప్తున్నా, ఆ రేంజ్ వాళ్ళు మన వ్యూయర్స్ ఎవరు లేరు, కానీ అంతా డివోషనల్ రిలేటెడే, అంతా అమ్మవారి ఉపాసకులే. పాప అమ్మవారిని పూజించేటువంటి వారే ఉన్నారు. కానీ చెప్తున్నా, పిల్లలను మనము ఒక మార్గంలో పెట్టాలి అట్లా. సో ఏదేమైనా 2024, 25 అయితే ఎంతో బాధాకరం. మీ కూతురికి వివాహం అయితే అధికంగా డబ్బులు ఖర్చయింది అని ఒకరు, మా కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడా అని చెప్పి మరొకరు, నా భార్య నా మాట వినడం లేదు అని మరొకరు, స్త్రీమూర్తులలో యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చినాయి అని చెప్పి ఒకరు, మేము కొన్నటువంటి సైటు అది వేరే వారు అనుకోకుండా కొన్నారోనో, లైక్ ఇంకేదో ఇది అదేనే లేదు, ఎవరినో నమ్మి మనీ ఇచ్చాము అనేటువంటి బాధ. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, ఆన్లైన్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సో ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి ఇప్పుడు చూసుకుంటే చాలా కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేశారు. అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, చక్కగా సుఖజీవనంతో ఉండేటువంటి వారు,
చక్కటి ప్రవర్తన, చురుకుదనము, ప్రశాంతమైనటువంటి స్వభావము, గౌరవము, శుచి శుభ్రత అధికము. మేము పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళే అని వాదించేటువంటి వారు అధికం వీరు, ఈ యొక్క తులారాశి వారు. అంటే ఏదైనా విషయము తెలియకుంటే గప్చుప్గా ఉంటారు, తెలుసుకొని వచ్చి మరీ మాట్లాడతారు గట్టిగా. సో అట్లా అది పరిస్థితి. తులారాశి వారికి సంబంధించి అధిక సంచార ప్రియులు అని చెప్పుకున్నాం. దీనికి తోడు నిజాయితీ పరులు అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా అలంకార ప్రియులు, బంధు ప్రేమ, అభిమానవంతులు. అబ్బా ఎంత బాగుంది మీ డ్రెస్సు, అబ్బా ఎంత బాగుంది మీ ఫోను, ఎంత బాగుంది మీ వాచ్ అనగానే మురిసిపోతారు. అదేవిధంగా అభిమానం, బంధుమిత్రులపై కూడా అభిమానం పెరుగుతుంది. చేయి వృత్తి వ్యాపారాలలో కూడా చక్కటి అభివృద్ధి కనబడుతుంది. గృహమందు యజ్ఞ యాగాదులు కుతువులు చేయుట, బంధుమిత్రులతో కూడి ఉండుట, పండుగ వాతావరణం ఏర్పడుట, అపరిచితులు వచ్చుడు, ఆప్తులతో సంప్రదింపులు జరుపుతాయి. మీ అభిప్రాయమునకు స్పందన లభించును. గృహ మరమ్మతులు చేపడతారు. అంటే గృహములో ఏమైనా మరమ్మతులు కానీ గృహ నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రవర్తనకు లొంగిపోతారు. నిజాయితీ పరులు, ప్రతి విషయాన్ని కూడా చట్టము, న్యాయము, ధర్మము అనే విధంగా వీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలంకార ప్రియులు, ప్రతిరోజు ఐరన్ చేసినటువంటి వస్త్రాలు ధరించేటువంటి వారు వీరు. అదేవిధంగా చిత్రమైనటువంటి లక్షణము కలిగినటువంటి వారు ఈ యొక్క తులారాశి వారు. ఇట్టి తులారాశి వారు నిజంగా కూడా వీరి యొక్క జన్మజాతకంలో శుక్రుడు బాగున్న ఎడల అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళతారు వీరు. శుక్ర మహర్దశలో కావచ్చును, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో కానీ వీరికి చక్కటి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది ఈ యొక్క తులారాశి వారికి. మరి అలాంటి తులారాశి వారికి గడిచినటువంటి 2024-25 అయితే బాగాలేదు. మరి ఈ యొక్క 26 చాలా బాగుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ రాశి వారికి శనైశ్వరుడు 6వ స్థానమున, అదేవిధంగా గురువు వచ్చేసి మనకు 9, 10లో ఉన్నాడు. 9వ స్థానము, 10వ స్థానము మరి ఉండడం వల్ల మంచి ఫలములు కలుగును. మీ కష్టం ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది. అంతకుముందు పూర్వము నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును. ఎవరిని అతిగా నమ్మవద్దు. అదేవిధంగా విద్యార్థులకు మంచి ఆదరణ ఉన్నది. మంచి ర్యాంకులు వచ్చుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేర్చుకుంటారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము కావచ్చును. చేయు వృత్తులందు తీరిక ఉండదు. మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితిగా ఉండబోతూ ఉన్నది. మీ మాటకు బలం రాబోతూ ఉన్నది. మీ కష్టం ఫలిస్తుంది. బంధుమిత్రులతో మీకు అభిమానం కలుగుతుంది. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి లాభాలు, వ్యవసాయమునందు లాభాలు మీకు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరము మంచి వారితో స్నేహం చేయుట, అన్ని వ్యాపారాల యందు లాభాలు. నూతన వ్యాపారము, మంచి వారితో స్నేహం చేయుట, అన్ని వ్యాపారాల యందు అద్భుతమైనటువంటి లాభాలు. నూతన వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, ఎవరో మీకు దోహదపడము, ఎవరో మీకు పరిచయం అవడము తప్పకుండా మీకు ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నవి. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టిన పనిలో మీకు మంచి సహకారం ఉంటుంది. కోర్టు యందు విజయం ఉంది. పనులందు ఆసక్తి ఉన్నది. అదేవిధంగా సహోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. సంఘమునందు చక్కటి గౌరవము, స్థాన చిరణములు, శత్రువృద్ధి, ఉద్యోగ మార్పుపై అధికారుల నుండి చివాట్లు మాత్రం ఉంది. ఇక్కడ శని 6వ ఇంట్లో ఉండడం ద్వారా ఇది 7వ స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు నుండి 7వ స్థానానికి వెళ్లకుండా అంతే. ఇప్పుడు శనైశ్వరుడు అస్తమిస్తూ 7మంలో ఉదయించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో సంఘం మనకు నిందారోపణలు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉన్నవి. ఉద్యోగ మార్పులు, అధికారుల నుండి చివాట్లు, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఆత్మస్థైర్యంతో మెలగండి. ముఖ్యుల కలయిక, ఆలోచనలో మార్పు, కొన్ని అనవసరపు పనులు చేసి చింతించుట, అదేవిధంగా ఆర్భాటాలకు ధనం అధికమైన ఖర్చు చేయుట, ప్రయాణ ఆటంకములు, ప్రతి పని యందు వాదనలు చేయవద్దు. సాధ్యం కాని హామీలు మాత్రం ఇవ్వకండి. ఎంత వీలైతే అంతే, కడుపులో ఎంత పడితే అంతే తినండి. అధికంగా తింటే
మోసొస్తుంది. అట్లనే మీరు మీ శక్తి మేర హామీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది, గమనించుకోండి. ఎవరిని అతిగా నమ్మవద్దు, ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. కుటుంబ విషయంలో ప్రతిబంధకమగును, ప్రగల్భాలకు లోనై అధికమైనటువంటి ఖర్చులు పెట్టవద్దు. కుటుంబంలో తీర్థయాత్రలు చేసేటువంటి మోక్షము ఉన్నది. సో ఇన్ని విషయాలు ఉన్నవి ఇక్కడ. గురువు మారడము, గురువు మీకు 9 నుండి 10లోకి మారేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఉంటవి ఇక్కడ. గురువు 10లోకి వెళితే మనకు కొన్ని ధనధాన్య ప్రాప్తి, అదేవిధంగా కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో మొత్తం మీద ఈ ఇయర్ అయితే మీకు బాగానే ఉంది. ఏది గోచార రీత్యా. ఒకవేళ మరి ఇన్నేళ్ల నుంచి మీకు బాగుండట్లేదు, గత 2 సంవత్సరాల నుండి చూసుకుంటే 2015, 16, 17, 18లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకు మరి? అసలు నాకు నడిచే దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది? మరి మాకు సంబంధించినటువంటి వ్యక్తిది కూడా తులారాశే. వాడు చాలా అద్భుతంగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. దేనివల్ల? మొన్న ఒక అతను వచ్చాడు, ఒక పెద్ద ఫ్యాక్టరీ, రైస్ మిల్ రిలేటెడ్, లైక్ ఏదో అనుకుందాం. అతని చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటివి ఎంతో మంది ఉన్నారు. వచ్చాడు పాపం, తనకు ఉండేటువంటి సమస్యలతో చాలా అద్భుతంగా చేసి పంపించినాము. మంచి రిజల్ట్ అయితే వారికి వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే కొన్ని వారి చుట్టూ ఉండేటువంటి వారు నమ్మిన విధంగా వీరు నమ్మలేరు. కొన్నిసార్లు మనం నమ్మాలి. ఏదైనా నమ్మి మనం ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీకు జరిగినటువంటి ఆ లాస్ట్ 2 years భర్తీ కాస్త 2026 ఒక 8 monthsలో, అంటే 8 నెలలలో మీకు మాత్రం మంచి జరగబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు మాత్రము మీ వ్యక్తిగత జాతకములో నడిచే అంతర్దశ కానీ, మీ లగ్నం కానీ, మీ లగ్నాధిపతి కానీ, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. నేను నిజము చెప్తున్నాను, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా ఎట్టి కోశాన కూడా ఇది మాత్రం గమనించుకోండి. ఎందుకు అంటే చాలామంది ఇక్కడ తెలిసి తెలవక ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత లాస్ట్ ఛాన్స్గా అయినా మీరు నన్ను చూడండి, చిటికేసి చెప్తున్నా, నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది రాసుకుంటారు. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు.